కాలనీ సమస్యలకు కదం తొక్కిన మహిళలు. మండల కేంద్రంలోని మోడల్ కాలనీ సమస్యలపై కాలనీ మహిళలు గ్రామ పంచాయతీని ముట్టడించిన సంఘటన సోమవారం జరిగింది. దశాబ్దాల కాలం నుండి పేరుకు మాత్రమే మోడల్ కాలనీగా మండల కేంద్రంలో మోడల్ కాలనీ ఏర్పాటు చేయడం జరిగిందని, కానీ అభివృద్ధి పదంలో నడిపించేందుకు పట్టించుకున్న నాదుడు లేడని కాలనీవాసులు కన్నెర్ర చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్వహిస్తున్న వార్త మోడల్ కాలనీలో ప్రత్యేక వార్డుగా గుర్తింపు ఇవ్వాలని కోరారు. గత పాలకులు అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఇదిగో చేస్తాము అదిగో చేస్తామనే కాలయాపన చేయడం పరిపాటిగా మారింది. దీంతో నేడు సమస్య పరిష్కారానికి పోరాటాలకు సిద్ధం కావాలని నడుము బిగించిన మహిళలు కాలనీ సమస్యలను పరిష్కరించేందుకు దృఢ సంకల్పంతో కాలనీవాసులందరూ కూడా ప్రధాన రహదారుల గుండా కాలనీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక వార్డును నిర్వహించాలని, కాలనీ ప్రధాన సమస్య నీటి సరఫరాకు సంబంధించిన పరిష్కారం సత్వరమే చేయాలని, అదేవిధంగా మౌలిక వసతులైన డ్రైనేజీ, సీసీ రోడ్డు, వీధి లైట్లు, పారిశుద్ధ్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కాలినడకన పాదయాత్రను గ్రామ పంచాయతీ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడల్ కాలనీకి దాదాపు 15 నుండి 20 రోజుల వరకు నీటి సరఫరా సరిగా లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, ఎన్నిసార్లు ప్రత్యేకంగా వార్డు కావాలని అధికారుల దృష్టికి, రాజకీయ నాయకుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోవడంతో ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక వార్డు నిర్వహించేందుకు కృషి చేయాలని, అలాగే కాలనీలో ఉన్నటువంటి సమస్యలను సత్వర పరిష్కారానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా వారు కోరారు. పేరు సరోజన, మోడల్ కాలనీ. మాకు నల్లాలు వస్తలేవు, ఏమత్తలేవు. అయితే మేడం దగ్గరికి వచ్చి అడుగుతే మీరు అడిగితే మేడం ఏమంటే మేము వేస్తాం మోడల్ కాలనీకి, అమ్మ చెప్తేనే వేస్తామంటాడు. ఆయన నల్లాలు ఇంత ముందు ఒక బోరింగ్ ఉండే, దాన్ని కూడా తీసేసిరు, రిపేర్ చేస్తా అని చెప్పి తీసేసిరు. ఆయనతో కూడా మాకు నీళ్లు రాకుంటాయని కొంచెం మాకు ట్యాంకర్ వేస్తారా, లేకపోతే ఆ బోరింగ్ అంటే బాగా చేస్తారా, లేకపోతే 2 రోజులకు ఒకసారి మాకు నల్ల నీళ్ళు ఒక 2-3 గంటలు వదిలినా పర్లేదు. సాయంత్రం అయిందంటే బుగ్గలు కూడా చక్కగా లేవు. పొద్దున్నాక పాములు తేలు తిరుగుతున్నాయి. మోడల్ కాలనీ ఎవ్వరు పట్టించుకుంటలేదు. ఈ వర్షం వచ్చినప్పుడు గడ్డి మొత్తం చుట్టుపక్కల పెరిగి మాకు ఫుల్ దోమలు వస్తున్నాయి. మాకు మాత్రం సపరేట్ మాకు ఇక్కడ ఒక వార్డు కౌన్సిలర్ కావాలంటే మేము మా కాలనీ నుంచి ఒకరిని తీసుకుంటాం. ఎందుకంటే మేము పోయి ఎదురుగానైనా గట్టిగా మాట్లాడగలుగుతాం. మా మోడల్ కాలనీ తరఫున మేము ఒక వార్డు నెంబర్ని నిర్ణయించుకోవాలనుకుంటాను. ఈ 14 వార్డులలో ఆయన ఎవరో మేము పోయి ఏమని అడగాలనో తెలియట్లేదు. అందుకని మాకు ఒక వార్డుని విభజించాలని మేము కోరుకుంటాను మా మోడల్ కాలనీ తరఫున. సార్ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు
వాళ్ళు ఎట్లన్నా ఒక్క కుక్క నీళ్లు లేవు నువ్వేం చేస్తాను అంటే నన్ను మీరు ఏమన్నా పర్వాలేదు నేను ఇప్పే తిరిగి ఇప్పుతానా. మేడం వచ్చింది డమ్మి పెట్టింది. 1 గంట సేపు పై డమ్మికి పై వాళ్ళకి ఇడిచిపెట్టమన్నది. 1 గంట కింది వాళ్ళకి అన్నది. 2 వాళ్ళు ఉన్నాయి మడల్ కాలిలా. డమ్మి పెట్టడానికి కారణం ఏంటి? గ్రామ గ్రామ పంచాయతీ పంచాయతీ నల్ల పన్ను కట్టట్లేవా, ఇల్లు పన్ను కట్టట్లేవా? మాకు ఎందుకు తక్కువ వస్తాయి నీళ్ళు? గ్రామ పంచాయతీ కూడా ఎవరు మాట్లాడారమ్మా మీరందరూ కలెక్టర్ అన్నాడు. నీళ్ళు ఎక్కువ తక్కువ పోతానే అని అటు ఇప్పుతాడు. మనకు రావు మిషన్ పక్కన